వీటిని మంచం కింద పెట్టుకుని అస్సలు పడుకోకండి. చాలా ప్రమాదం. హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఇంటి వాస్తు విషయంలో అనేక నియమాలను కూడా పేర్కొన్నారు. ఏ దిక్కున ఏది ఉండాలి వంటి విషయాలను వాస్తు శాస్త్రం పూర్తిగా వివరించింది. హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇంట్లో సుఖశాంతులు, శాంతి, ఐశ్వర్యం ఉండాలంటే ఏ ఏ వస్తువులు ఏ దిక్కున ఉంచాలి అనే విషయాలపై చాలా శ్రద్ధ చూపుతారు. వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాస్తు ప్రకారం నడుచుకుంటే కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటారు. వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వీటిని పాటించడం ద్వారా ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వాస్తు శాస్త్రంలో మంచం కూడా ఉంటుంది. కొన్ని వస్తువులను మంచం కింద ఉంచినట్లయితే అప్పుడు ఆర్థికంగా అడ్డంకులు ఎదుర్కోవలసి ఉంటుంది. మంచం కింద ఉంచకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. చీపురు. మంచం కింద చీపురు ఉంచడం చాలా అశుభం. మీ మంచం కింద చీపురు ఎప్పుడూ ఉంచవద్దు. చీపురు మనస్సు, మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాదు, దీనివల్ల ఇంట్లోని వారు అనారోగ్యానికి గురవుతారు. పాదరక్షలు, బంగారం, వెండి లేదా ఇతర లోహపు ఆభరణాలను మంచం కింద ఉంచకూడదు. దీనితో పాటు బూట్లు, చెప్పులు మంచం కింద ఉంచకూడదు. దీంతో ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. అదే సమయంలో గాజు లేదా నూనె కూడా మంచం కింద ఉంచకూడదు. ఎందుకంటే ఇది వాస్తు ప్రకారం హానికరం. ఇనుము, ప్లాస్టిక్. వాస్తు శాస్త్రం ప్రకారం మీ మంచం కింద తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులను ఉంచవద్దు. దీనివల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు. వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ కింద ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచకూడదు. దీంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనితో పాటు నిద్రలేమి సమస్యలు కూడా మొదలవుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.